गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। ఆధ్యాత్మ రామాయణంలో మనం ముందుకు సాగుతున్న సందర్భంలో నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. నిన్నటి అంశాన్ని మీరు విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఈరోజు కార్యక్రమానికి మనం బయలుదేరే ముందు ఒక ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటిది, లోతైన విచారణతో కూడినటువంటిది ఆధ్యాత్మిక రామాయణాన్ని చదువుకోవడానికి ఈ దివ్య మహాయజ్ఞాన్ని మనందరితో కలిసి చేయిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మీయులైనటువంటి శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి అంశాలని గురించి మీరు ప్రస్తావించండి. ఆ తర్వాత మనం కథాంశం లోపలికి వెళదాం. హరే కృష్ణ గురువు గారు, నమస్కారం. హరే కృష్ణ, నమస్కారం. నిన్న మనం పరశురాముడి దీని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకున్నామండి. రాముడిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తిస్తారు పరశురాముడు గారు. కేరళ ప్రదేశం గురించి చెప్పారు మీరు. పరశురాముడికి ఆ ప్రదేశం, ఆయన ఆ ప్రదేశంలో ఏదో చేశారండి, మీరు చెప్పారు, గుర్తు రావట్లేదు నాకు. మహేంద్రగిరి పర్వత ప్రాంతంలో ఉంటాడు అన్నట్టు ఆయన. అది ఆయన విష్ణుమూర్తి అవతారంగా గుర్తించి ఆయన రాముడికి ఇంకా నమస్కారం చేసి క్షమించమని అడుగుతారు. క్షమాపణ మంత్రం కోరుతారు. అంతే, అంతవరకు అయింది, నాకు గుర్తుంది. ఇంకా ఏమైనా విషయాలుంటే ముచ్చటించండి ఒక 5 నిమిషాల పాటు. ఆ తర్వాత మనం కథాంశం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు? జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్ తల్లి. చెప్పండి, ఏమేం చెప్తారా? ఏం లేదు గురువు గారు. సంతోషం. పరశురాముడు శ్రీరాముణ్ణి కోరుకున్నాడన్నట్టు. జన్మ జన్మాంతరముల యందు మీ చరణయుగముల పట్ల భక్తి ప్రపత్తులు నాకు ప్రాప్తించుగాక, భక్తులతోడి సజ్జనులతోడి సాంగత్యంతో వెళుదుముగాక. అంటే పరశురాముడు వెళ్ళాలని కాదు, పరశురాముడి ద్వారా మనం కూడా అటువంటి భావన కలిగి ఉండాలి, అటువంటి కోరికను కోరుతూ ఉండాలి భగవంతుణ్ణి. ఎప్పుడు కూడా భగవద్భక్తుల యొక్క సహవాసాన్ని మరియు అటువంటి విశిష్టమైనటువంటి విశేష గుణ సంపదలను మనం కూడా పొంది ఉన్నతోన్నత స్థితులకు ఎదిగి పరమాత్మని దివ్యపాద పద్మాలకు సమీపంలో శాశ్వత స్థిరావాసం కల్పించుకునేటువంటి సౌభాగ్యాన్ని కల్పించమని మనం కూడా ప్రార్థించాలి. పరశురామునంతటి వాడు ప్రార్థించిందంటే మనం ఇక భగవంతుడని ఒక నమస్కారం పెట్టి వదిలేస్తే కాదు. ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆ తత్వం యొక్క వారిలో మనం ప్రవహించి ఆ పరంధామాన్ని చేరుకొని అక్కడ దివ్యానంద స్థితులు నిలిచిపోవాలనేటువంటి ఆకాంక్ష మనందరిది కూడా. కాబట్టి పరశురామునితో పాటు మనమందరం కూడా శ్రీరామునికి నమస్కరిస్తున్నాము. అప్పుడు తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామ కరుణామయ ప్రసన్నోస్మి తవ బ్రహ్మణ్యత్తే మనసి వర్ధతే దాస్యే తదఖిలం కామం మా కురుష్వాత్ర సంశయం తతః ప్రీతేన మనసా భార్గవో రామం అబ్రవీత్. శ్రీరాముడు అంటున్నాడు, ప్రసన్న హృదయం కలిగిన వాడై బ్రాహ్మణోత్తమా నేను ప్రసన్నుడనైతిని. నీ హృదయమున నీ కోరికలు ఏ కోరికలు గలవో, అంటే ఇప్పుడు నీవేవైతే కోరుకున్న కోరికలు ఉన్నాయో వాడన్నిటినీ ప్రసాదించదును, సందేహము నొందకము. రామాయణంలో ఇట్లా ఉండదు.
శ్రీరాముడు ఎప్పుడు కూడా తాను దైవత్వాన్ని ఆపాదించుకుని ఆ ఒక వరప్రసాదిగా ఉండడు. ఆయన ఎప్పుడు అతి వినయంతో వినమ్రతతోటి ఉంటాడు. అందుకోసమే అది లోకానికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితము. ఇది భక్తులు తరించడానికి భగవంతుణ్ణి దివ్యతత్వాన్ని గ్రహించడానికి అనువైనటువంటి రీతిలో మలచినటువంటి కథావృత్తాంతం కాబట్టి ఆ భక్తజనులను ఉద్దేశించి శివుడు పార్వతీదేవికి చెప్తున్నటువంటి విషయం కాబట్టి ఈ విధంగా మలిచాడు. అప్పుడు పరశురాముని అంటున్నాడు, మధుసూదన రామా నా యందు నీకు దయగలిగినచో నాకు సదా మీ భక్తులతోడి సాంగత్యము, మీ చరణ కమలముల యందు నాకు దృఢమైన భక్తి ఉండుగాక అని కోరుకున్నాడు. మీరు నా కోరికలు ఫలవంతం అవుతాయని చెప్పారు కాబట్టి మా కోరికలన్నీ ఇవే ముఖ్యమైనటువంటివి, ఇది ఫలిస్తే మాకు చాలు అనేటువంటి ఆకాంక్షను వెలిబుచ్చాడు. స్తోత్రమే తత్పరేజ్యస్తు భక్తిహీనోపి సర్వదా తద్భక్తిస్తస్య విజ్ఞానం భూయాదంతే స్మృతిస్తవ. ఎవరైనా భక్తిరహితముగానైనను ఈ స్తోత్రమును పఠించిన వినిన నిత్యపారాయణ ప్రభావము చేయని ఎందు భక్తి కలుగును. దాని ప్రభావమున నీదగు సాకార తత్వ స్వరూప జ్ఞానము, తద్వారా దాని ప్రభావము అంత్యకాల స్మృతి లభించును. అంత్యకాల స్మృతి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎన్నెన్నో పనులు చేసి ఉంటాము, చివరికి అంత్యకాలం లోపల మనకు మన హృదయం పైన ప్రగాఢమైనటువంటి ముద్ర ఏదైతే ఉంటుందో అదే మనకు అడ్డంకిగా మనకు పదే పదే జ్ఞాపకం వస్తూ మళ్ళీ అటువంటి జన్మల వైపు మనం లాక్కొని వెళుతుంది అన్నట్టు. అందుకోసమే అంత్యకాల స్మృతి కోసం మనం నిరంతరము భగవత్ తత్వాన్ని గురించి చింతన చేస్తూ, విచారణ చేస్తూ, భజన చేస్తూ, కీర్తన వాడుతూ, స్మరిస్తూ, స్తుతిస్తూ, అనేక రకాల అర్చన చేస్తూ, ఆరాధన ఇంకా అనేక రకాలుగా ఎన్ని చేసినా కూడా ఆ రోజు ఆ చివరి సమయంలో అది నిలబడేది కష్టం. కాబట్టి అటువంటి స్థితి ఆ ప్రభావం చేత ఈ పరశురాముడు ఇప్పుడు ఇంతకు ముందు చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో తద్వారా అంత్యకాల స్మృతి కూడా ఉంటుంది, స్వరూప జ్ఞానము కలిగి ఉంటుంది. సాకార తత్వ స్వరూప జ్ఞానంతో పాటు అంత్యకాలంలో భగవత్ స్మృతితో ఆ జీవి వెళ్ళిపోతాడన్నట్టు. ఎవరు ఇప్పుడు ఈ పరశురాముడు చేసినటువంటి ఇంతకుముందు మనం నిన్నటి నుంచి చదువుకున్నటువంటి స్థుతిని మనం ఇట్లా చేయగలిగితే. అయితే దీంట్లో ఒక విషయం ఉంది, నాది కొంచెం మరుపు అనుకోండి, పొరపాటు అనుకోండి. మొన్న మీరేదో స్మృతి గురించి పెట్టండి అని అన్నారు, సరే అన్నాను, అది పెట్టలేదు. ఒక పద్యం అడిగారు, ఆ పద్యం నేను వెతికితే అది దొరకలేదు. దొరికినప్పుడు అయితే అది పెడతా, తప్పకుండా జ్ఞాపకం ఉంది. మళ్ళీ అటువంటి స్థుతులు అన్ని కూడా మనకు జీవితానికి ఒక దివ్య ప్రకాశమానం చేస్తాయి, జీవితాన్ని ఒక ప్రకాశమయం చేస్తాయి, వెలుగులతో నింపుతాయి. మన జీవితం అంధకారమయంలో అజ్ఞానం అనే చీకటి లోపట ఈ తడుములాడుకుంటూ ఉండేటువంటి జీవికి ఒక వెలుగుబాట ప్రసారం కలుగుతూ ఉంది. కాబట్టి అందుకోసం ఈ పరశురామ స్తుతి కూడా మనం చేసినట్టయితే అంత్యకాల స్మృతి అనేది ఉంటుంది. ఇది నిశ్చయమైనటువంటిది. వ్యాసుని వచనము, పరమేశ్వరుని పరమశివుని యొక్క జై శ్రీమన్నారాయణ. గురువు గారు ఒకవేళ ఏమైనా అనుకూలిస్తే ఈ స్తుతి కూడా పెట్టరా గురువు గారు? సరే అమ్మా, సరే. దీంట్లో మీరు ఏదో అంతకుముందు అహల్యా స్తుతి అడిగారు. అవును గురువు గారు, అది పెడతానని చెప్పాను, నేను పొరపాటులో మర్చిపోయాను. ఇప్పుడు ఈ స్తుతి పరశురామ స్తుతి కూడా అడుగుతున్నారు, దీన్ని తప్పకుండా పెట్టేస్తాను. ఇంకా అది కూడా పెడతాను, అహల్యా స్తుతి. సంతోషం తల్లి. మీరు చెప్పినవి నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే నేను మీరు అడిగినవి నేను పూర్తి చేయకపోతే అది నన్ను ఎప్పుడు కూడా వెంబడిస్తుంటుంది ఆ బాధ. రాఘవేణోక్త పరిక్రమ్య ప్రణమ్యతం పూజితస్తదను జ్ఞాతో మహేంద్రాచలమన్వగాత్. రాఘవుడు తథాస్తు అని పలికిండు. ఈ పరశురామ స్తుతిని ఎవరైనా భక్తిరహితముగానైనా పఠిస్తే, వింటే, నిత్యపారాయణ చేస్తే ఆ ప్రభావం చేత నీ పట్ల భక్తి కలిగి, దృఢమైన విశ్వాసం కలిగి, నీ సాకార తత్వ స్వరూప జ్ఞానము కలిగి అంత్యకాల స్మృతితో ఆ జీవి హాయిగా మీ దరికి చేరుకుంటారు అని అంటే రామచంద్రుడు ఏమన్నాడు? తదాస్తు అన్నాడు.
రాజా దశరథో హృష్టో రామం మృత వివాగతం ఆలింగ్యాలింగ్య హర్షేణ నేత్రాభ్యాం జలముత్సృజత్. పరశురాముడు అతనికి ప్రదక్షిణం చేసి నమస్కరించి అతని చేత పూజితుడై ఆజ్ఞ గైకొని మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు ప్రాణాలు అప్పుడు పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చాయి. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ఆయన. చాలా సంతోషముతో పలుమారులు కౌగిలించుకున్నాడు రాముణ్ణి. నాయనా, నువ్వు ఈరోజు మృత్యు ముఖంలోంచి బయటికి వచ్చేసావురా అని చెప్పేసి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అతని నేత్రములు ఆనందాశ్రువులు వర్షించను. దశరథుని కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జాలువారుతున్నాయి. నా కొడుకును మళ్ళీ నేను చూసుకునేటువంటి భాగ్యం నాకు లభించింది. పరశురాముడు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా మిగులుతారో మిగలరో అనేటువంటి స్థితిలో ఉన్న ఈ సమయంలో ఒక మంచి చక్కని ఆనందకరంగా పరిణమించడం వల్ల నాకెంతో సంతోషం అని చెప్పేసి ఆయన ఆ హృదయ నిర్భరమైనటువంటి ఆ ఆనందాన్ని పట్టలేక కళ్ళ వెంబడి జలజల కన్నీరు కార్చాడన్నమాట. తతః ప్రీతేన మనసా స్వస్థ చిత్త పురంవ్యయౌ రామలక్ష్మణ శత్రుఘ్న భరత దేవ సంహితా స్వాం స్వాం భార్యాముపాదాయ రేమిరే స్వస్వమందిరే. వారెల్లరూ ఇంకా సంతోషం అక్కడి నుంచి అయోధ్య నగరానికి చేరుకున్నారు. అక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ పత్నులతోటి తమ తమ దివ్యమైనటువంటి మందిరాల లోపట ఆనందంగా హాయిగా ఉంటున్నారు. ఇట్లా గడుస్తుంది కాలం. మాతాపితృభ్యాం సంహృష్టో రామ సీతా సమన్విత రేమే వైకుంఠ భవనే శ్రియా సహ యథా హరి. సీతా సమేతుడైన శ్రీరాముడు తల్లిదండ్రులతో సహా వైకుంఠమున విష్ణు భగవానుడు లక్ష్మితో కూడి ఉన్న రీతి ఆనందంగా ఉన్నాడు సీతా సమేతుడై. విరాజన్నామ కైకేయీ భ్రాత భరతమాతుల భరతం నేతుమాగచ్చత్వ రాజ్యం ప్రీతి సంయుత. ఆ సమయంలో కైకేయి సోదరుడు యుధాజిత్తు అనేవాడు భరతుని మేనమామ. భరతుని ప్రీతితో తమ ఇంటికి తీసుకుపోవడానికి సిద్ధం వచ్చాడు. ఇంతకు ముందేమో మనం రామాయణంలో ఆయన వివాహానికి వచ్చాడు, వివాహం వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చాడు, అయోధ్య నుంచి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ అయోధ్య నగరానికి వచ్చి దశరథుని క్షేమ సమాచారాలు అడిగి ఆయన అనుమతి తీసుకుని భరత శత్రుఘ్నులను ఆయన వెంబడి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రేషయామాస భరతం రాజా స్నేహ సమన్విత శత్రుఘ్నం చాపి సంపూజ్య యుధాజిదమ అరిందమ. శత్రుదమనుడు దశరథ మహారాజు యుధాజిత్తు యొక్క కోరికను మన్నించి ఆయనను సత్కరించి ప్రేమపూర్వకంగా భరత శత్రుఘ్నుల్ని ఇరువురిని వాళ్ళ భార్యలతో సహా మేనమామ గారింటికి పంపించాడు. భరతుని వెంబడి శత్రుఘ్నుడు ఎట్లా ఉంటాడు అంటే రాముని వెంబడి లక్ష్మణుడు ఎట్లుంటాడో ఆ విధంగా ఉంటారు. వాళ్ళకి ఆ విధమైనటువంటి స్నేహ సౌభాగ్యం కలిగింది వారి జీవితాలకు. కౌసల్యా శుశుభే దేవి రామేణ సహ సీతయా దేవమాతేన పౌరోమ్య శచ్యా శక్రేణ శోభన. సీతారాములతో కూడి కౌసల్యాదేవి శచీ పురంధరులతో కూడినటువంటి అదితిలాగా అంటే దేవమాతలాగా ప్రకాశిస్తూ ఉంది ఆమె. సాకేతే లోకనాథ ప్రదిత గుణగణం లోక సంగీత కీర్తి శ్రీరామ సీతాయాస్తే కిల జననికరానంద సందోహమూర్తి నిత్య శ్రీ నిర్వికారో నిరవధిక విభవో నిత్య మాయా నిరాసో మాయా కార్యానుసారి మనుజైవ సదా భాతి దేవో క్లేశ. అక్కడ శ్రీరాముడు బ్రహ్మాది సకల లోకనాయకులందరూ ప్రసిద్ధి గైకొన్న గుణగణములు గైకొన్నవాడు, సమస్త లోకములలో గానము చేయబడు కీర్తి కలిగినటువంటి వాడు, సకల మానవ కోటికి మూర్తి భవించిన ఆనందరాశి రాముడు. సీతతో అయోధ్య యందు విరాజితుడై ఉండెను. నిత్య శ్రీ సమన్వితుడు, సర్వదా మాయాతీతుడు, అఖిలేశ్వరుడు భగవానుడు సదా మాయా కార్యములు అనుసరించుతూ మనుజుని వలె ప్రతీతుడయ్యను. సమస్తము ఆయనకు తెలిసినప్పటికీ ఏదీ తెలియని వాడిలాగా అందరి మనుజులతో పాటు ఆయన కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఇది శ్రీమదధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో బాలాకాండ అనేది మనము సప్తమ సర్గ పూర్తి చేసుకున్నాము. మరి అయోధ్యాకాండ లోపలికి ఈరోజు ప్రవేశిస్తున్నాము. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, ఏకదాసుకమాసీనం రామం స్వాంతఃపురాజిరే సర్వాభరణ సంపన్నం రత్న సింహాసనే స్థితం. పార్వతీ,
ఒకనాడు సర్వాలంకార భూషితుడైన శ్రీరామచంద్రుడు తన అంతఃపుర గణమున ఒక రత్న సింహాసనంపై సుఖముగా కూర్చుండి ఉన్నాడు. తన మిత్రులు, సహచరులు, అమాత్యులు మొదలైనటువంటి వాళ్ళందరితోటి కూడుకొని ఉన్నాడు. నీలోత్పరదళ శ్యామం కస్తుభాముక్త కందరం సీతయా రత్నదండేన చామరేణాద వీజితం. ఆ సమయంలో నీలోత్పల దళశ్యాముడు అంటే నల్ల కలువ పూల వంటి మేని ఛాయ కలిగినటువంటి వాడు, కౌస్తుభమణి మండితుడైన శ్రీరామచంద్రుడకు సీతాదేవి రత్నదండయుతమైన చామరంతో వీస్తూ ఉంది. వినోదయంతం తాంబూల చర్వణాది విరాదరాత్ నారదోవతర ద్రష్టు నారదోవతరం ద్రష్టు అంబారాజ్యత అత్ర రాఘవ. ఆ విధంగా ఆయన సీతాదేవి పరిచర్యలు చేస్తూ ఉంటే రత్నసింహాసనం పైన కూర్చుని తాంబూల చర్వణాదులు తాంబూలం వేసుకొని నములుతూ ఉన్నాడు. సీతను ఆనంద పెడుతూ ఉన్నాడు. ఆ సమయమున అతనిని దర్శించుటకు దేవర్షి అయినటువంటి నారదుడు అవతరించాడు. అక్కడికి దిగి వచ్చాడు. శుద్ధ స్ఫటిక సంకాశ శరశ్చంద్ర ఇవామల అతర్కితముపాయాతో నారదో దివ్య దర్శన. ఆయన ఎట్లా ఉన్నాడు? తం దృష్ట్వా సహసోత్యాయ రామ ప్రీత్యా కృతాంజలి రామశిరసా భూమౌ సీతయా సహ భక్తిమాన్. శుద్ధ స్ఫటికమణి వలె శరశ్చంద్రుని వలె నిర్మలమైన వాడు, దివ్యమూర్తియు దివ్యదృష్టి గల నారద మహర్షి ఆకస్మికముగా వచ్చుట చూచి శ్రీరాముడు తటారున లేచి నిలబడి సీతా సమేతుడై భక్తిపూర్వకముగా చేతులు జోడించి సాష్టాంగ ప్రణామం ఆచరించను. నారదుడు రావడము, నారదుణ్ణి గౌరవిస్తూ నమస్కారం చేయడము చేసిన తర్వాత రాముడు అంటున్నాడు, ఉవాచ నారదం రామ ప్రీత్యా పరమయాయుత సంసారిణాం ముని శ్రేష్ట దుర్లభం తవ దర్శనం అస్మాకం విషయాసక్త చేతసాం ఇతరాం మునే. అవాప్తం మే పూర్వజన్మకృత పుణ్యమహోదయైః సంసారిణాపి మునే లభ్యతే సత్సమాగమ. ఆయన ఏమంటున్నాడు? శ్రీరాముడు మన నారదుణ్ణి చూసి, ఓ మునిశ్రేష్ట, మా వంటి విషయాసక్తులైనటువంటి సంసారుల గృహాలకు మీరు వచ్చి దర్శనం ఇవ్వడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది. మేము పూర్వజన్మల లోపల ఎన్నో పుణ్యాలు చేసుకుని ఉండవచ్చు. ఆ పుణ్య ఫలితముగా మీ దర్శనం లభించింది. లేకపోతే ఎట్లా లభిస్తుంది? పుణ్యోదయం చేతనే సాంసారిక జనులకు సత్సాంగత్యము లభించును. సత్సాంగత్యం, మంచి వాళ్ళ స్నేహం, మంచి విషయాల విచారణ, మంచి విషయాల పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా ఏదో పూర్వపుణ్య ఫలోన్ముఖమై ఉదయించేటువంటి స్థితి వస్తే గాని ఇట్లా జరగదు. మేము అదృష్టశాలులము అని చెప్పేసి రామచంద్రుడు వినమ్రంగా నారదునితో అంటున్నాడు. అతస్తద్దర్శనారేవా కృతార్థోస్మి మునీశ్వర కిం కార్యంతే మయా కార్యం బ్రూహి తత్కరవాణి భూ. వినయంగా చేతులు జోడించి, ఓ మునీశ్వర, నేడు మీ దర్శనము చే కృతార్థుడనైతిని. ఇప్పుడు మీకు నేనేమి కార్యము చేయవలనో ఆజ్ఞాపించుడు, దానిని ఇప్పుడే పాలించగలవాడను అని రామచంద్రుడు నారదుని పట్ల వినయాంజలి ఘటిస్తూ పలుకుతున్నాడు సౌమ్యంగా. మీరు వచ్చారు, మీకు మేము ఏం చేసి సంతృప్తి పెట్టాలి? దానిని మీరు ఆజ్ఞాపించండి, ఆదేశించండి, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు రామచంద్రుడు. అతతం నారదోప్యాహం రాఘవం భక్తవత్సలం కిం మోహయసి మాం రామ వాక్యైర్లోకానుసారిభిః సంసార్యమిహ ఇది ప్రోక్తం సత్యమేతత్వయా విభో జగతామాదిభూతాయా సా మాయా గృహిణీ తవ. నారదుడు అంటున్నాడు, భక్తవత్సలుడవైన ఓ శ్రీరామ, నీవు సామాన్యుని వలె పరికి నన్నేల మోహింపజేయుచున్నావు. ప్రభు, నేను సంసారినని చెప్పుకొంటిని. నేను సంసారినని మీరు చెప్పుకొంటిని. యుక్తమే. ఏలయనగా సమస్త లోకమునకు అధికారణమైనటువంటి మీ గృహిణి కదా మాయా, మీ గృహిణి కదా. ఈ సమస్త లోకాల్ని పరిపాలించేటువంటి మాయా మీ గృహిణి. కాబట్టి నువ్వు సంసారివి అంటే గొప్ప సంసారివి, చాలా పెద్ద సంసారివి. ప్రభు, మీ సన్నిధి మాత్రమనే మాయ నుండి బ్రహ్మ మొదలుగా గల ప్రజలందరూ ఉత్పన్నమగుతున్నారు. మీ సంసారంలో మీ సన్నిధి మాత్రం చేత, మీ సంకల్ప మాత్రం చేతనే బ్రహ్మ, అది లోకనాయకులు
అందరు కూడా ఉత్పత్తి జరుగుతుంది. సత్వరజస్తమోమయమైన ఆ మాయ మిమ్మాశ్రయించి సదా భాషించుతున్నది. మాయకు ఆధారం పరమేశ్వరుడే. ఆయన లేకపోతే ఇక ఏ దాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది మాయ? మాయకు ఆధారభూతుడు పరమాత్ముడు. అది మీరు ఉండడం వల్ల అది ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు లేకపోతే అది లేనే లేదు. కాబట్టి మేము భావించేది ఏమిటి అంటే, మేము అనుకునేదంతా మాయా, మీరు అనేటటువంటి సత్యము. కాబట్టి స్వగుణానురూపముగా శుక్ల లోహిత కృష్ణ ఆది ప్రాణులను ఉత్పత్తి చేయుచున్నది. త్రిలోక రూప గృహమున మాయారూపిణి అను గృహిణితో మీరే గృహస్థులుగా ఉన్నారు. అవును స్వామి, ఈ విశ్వ మహా సామ్రాజ్యం అంతా కూడా మీ గృహము, ఈ సమస్త సృష్టి అంతా కూడా మీ సంతానము. ఈ మాయ అనేటువంటి గృహిణి ద్వారా ఈ సంసారాన్ని అంతా కూడా ఇట్లా నిర్లిప్తంగా పరిపాలిస్తున్నారు. ఏం పైన బరువు లేకుండా పరిపాలిస్తున్నారు. చిన్న చిన్న సంసారాలకు కృంగిపోయి అనేక రకాలైనటువంటి శోకాలకు లోనై మోహాలలో పరిభ్రాంతులమై దాన్ని ఈదలేక చేతులెత్తి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఈ విశ్వ సామ్రాజ్య సంసారాన్ని అంతా కూడా తేలికగా ఇట్లా పరిపాలిస్తూ ఉన్నారు. స్వామి, మీకు తెలియదా? సాక్షాత్తు మీరు నారాయణుడు, విష్ణు భగవానుడు, జానకి లక్ష్మీదేవి, నీవు శివుడవు, ఆమె పార్వతి, నీవే బ్రహ్మము, జానకియే సరస్వతి. నీవు సూర్యుడవు, జానకి నీ ప్రభ. నీవు చంద్రుడవు, శుభలక్షణ లక్షిత సీత రోహిణి. నీవు ఇంద్రుడవు, జానకీదేవి ఇంద్రాణి. నీవు అగ్నివి, సీతయే స్వాహాదేవి. ప్రభువు, నీవు కాలరూపుడమైన యముడవు, సీతాదేవియే సంయమిని. జగన్నాథ, నీవు నివృతి. మంగళరూపిణియగు జానకి తామసి. అంటే దిక్పాలుర యొక్క సతీమణులను గురించి చెప్తూ అన్ని నీవే. రామా, నీవు వరుణుడవు, శుభలక్షణ సీతా భార్గవి. నీవు వాయుదేవుడవు, సీతయే సదాగతి. రామా, నీవు కుబేరుడవు, సీతయే సకల సంపత్తి. నీవు లోక సంహారకారకుడవు, రుద్రుడవు, సీత రుద్రాణి. రాఘవ, నిస్సందేహముగా లోకములోనున్న పురుషవాచక అంకితములన్నయూ నీవే. శ్రీవాచక లక్షితములు జానకీదేవియే. అందువలననే దేవా, మీ ఇరువుల కన్నా భిన్నమైనది మూడు లోకములను ఇంకేదీ లేనే లేదు. మీ ఆభాసం వలననే ఆవిర్భూతమైన అజ్ఞానము అవ్యాకృతమనబడుతున్నది. అవ్యాకృతం అంటే చెప్పడానికి వీల్లేనటువంటిది. భగవత్ తత్వాన్ని తెలుసుకోలేకపోతే మాయనే మన ముందు కనిపిస్తూ ఉంటుంది. అది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది. దాని నుండి మహత్తత్వము నుండి సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు, సూత్రాత్మ నుండి సర్వాత్మక లింగదేహం ఉత్పన్నమగును. అహంకారము, బుద్ధి, పంచప్రాణములు, దశేంద్రియములు అనువాని కూటమినే ప్రాజ్ఞులు జన్మ మృత్యు సుఖ దుఃఖాది ధర్మములు గల లింగదేహం అని చెప్పెదరు. ఒక ఆకారం ధరించి కనిపించేటువంటిది. లింగదేహాభిమానియగు చేతనాభావమే జగత్తునందు తన్మయుడగు నుండు జీవునిగా విఖ్యాతి నొందినాడు. లింగదేహాభిమానియగు చేతనాభాసమే ఈ దేహమే నేననుకునేవాడు జీవుడుగా మారి నీవే వాడై ఉంటావు. అనిర్వచనీయము అనాదియగు అవిద్యయే ఈ జీవునకు కారణోపాధి అని చెప్పబడినది. అనాది అనిర్వచనీయ అయినటువంటి అవిద్యనే కారణోపాధి. దీనికి కారణం ఏమిటిది? ఈ ఉపాధికి కారణస్వరూపం ఏమిటిది అంటే అవిద్య, అజ్ఞానం అనేటువంటిది. శుద్ధ చేతనమునకు స్థూల సూక్ష్మ కారణములను మూడు ఉపాధులున్నవి. పరమాత్ముని యొక్క దివ్య చైతన్యము ఒక పరిధికి లోబడి ఉంటే దానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి మూడు ఉపాధులు అంటే ఆధారభూతమైనటువంటి శరీరాలు, దేహాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇవన్నీ స్థూల శరీరం పోతే ఇక మనం పోయినమని అనుకోవడానికి లేదు. ఈ అభిమానగ్రస్తమైనటువంటిది ఇంకా సూక్ష్మ శరీరం లోపల ఉండనే ఉంటుంది.
ఆ సూక్ష్మ శరీరం పోయినప్పటికీ కూడా కారణదేహం లోపట నేను అనేటువంటి అహంకార జనితమైనటువంటి అవిద్య అనేది అక్కడ కూడా ఉంటుంది. ఆ కారణదేహం విచ్ఛిన్నమైన తర్వాతనే మహాకారణమైనటువంటి పరమాత్మ తత్వం లోపలికి ఈ జీవుడు ప్రవేశించడానికి వీలుంది. ఈ ఉపాధులు ఈ మూడు దేహాలని ఆశ్రయించుకుని ఉండడం వల్లనే ఆ చైతన్యాన్ని జీవుడు అని అంటున్నాం. మనం జీవుడు అంటున్నాం. అది లేనిచో అతడు పరమేశ్వరుడు అనబడుచున్నాడు. అది లేనిచో ఈ ఉపాధులు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేకుండా ఉండేటువంటి విద్యామానమైనటువంటి తత్వము, అవిద్యకు లోనుగానటువంటి తత్వం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు. పరమేశ్వరుడని చెప్పబడుతుంది ఆ తత్వము అని నారదుడు పరిపరి విధాల తత్వాన్ని గురించి శ్రీరామచంద్రుడితోటి తనకు తెలిసినంత ఆయన ముందు చెప్తున్నాడు. రామాను విట్లెందుకు మాయా మానుష వేషధారివై నన్నెందుకు మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వు పెద్ద గృహస్థుడవు, మాయనే నీ గృహిణి, ఈ విశ్వ సంసార చక్రాన్ని నువ్వు పరిపాలిస్తూ ఉన్నావు. జాగ్రత్త స్వప్న సుషుప్తి నామములు గల 3 విధములకు సృష్టి గలదు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 రకాలైనటువంటి సృష్టిలో జీవులు అనుభవావస్థలు ఇవన్నీ కూడా. ఈ మూడింటి కంటే విలక్షణుడు భగవంతుడు. ఆయనకు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఏమీ మార్పు లేకుండా అన్ని ఆయన అధీనంలోనే ఉండేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆయన ఈ మూడింటి కంటే విలక్షణుడు. ఈ మూడింటిని తెలుసుకొని ఉంటున్నాడు. మనకు జాగ్రత్త తెలుసు, స్వప్నంలో మనకు తెలియదు. ఏదో సింహం వెంబడి పడుతుంది, మనం పరుగులు తీస్తున్నాము, చెమటలు పట్టినాయి, నిజంగా లేచి వారి భయంకరంగా అరిచి మీద పడ్డట్టు అనిపిస్తే లేచి చూసాము, అంతా గుండె దడదడా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేశాయి. ఇది మనం అనేటువంటి సూక్ష్మ శరీరం లోపల మనం ప్రవేశించి ఉన్నాము. ఆ పై శరీరం స్పృహ లేకున్న సూక్ష్మ శరీరంలో మనం ఉన్నాము. ఆ సూక్ష్మ శరీరం ద్వారా అనుభూతిని అట్లా పొందుతున్నాం మనం. ఈ సమస్త జగత్తు నీ వల్లనే ఉత్పన్నమైనది, నీయందే స్థితి పొంది ఉన్నది, నీయందే లీనమగుచున్నది. ఎక్కడ ఇది ఉదయించింది? ఆ సముద్రంలోనే ఉదయించిన బుడగ సముద్రంలోనే కొంతసేపు ఉండి సముద్రంలోనే కలిసిపోయినట్లు. సముద్ర బుద్భుత న్యాయం అన్నట్టు సముద్రం లోపల అది ఉద్భవిస్తుంది. అనేకమైనటువంటి బుద్భుదాలు, బుడగలు, నీటి బుడగలు ఉదయించినట్లు అనేక కోట్ల నీటి బుడగలు ఉదయిస్తాయి. ఆ నీటి బుడగకు సాధ్యమైన సముద్రాన్ని గురించి అవగాహన చేసుకోవడం. ఆ నీటి బుడగ ఇదే, ఇంతే నేను అని అనుకుంటుంది ఎప్పుడు కూడా. ఇంతే నేను. ఇప్పుడు మనం ఈ దేహంలో ఉన్నాము, ఈ దేహమే నేను, ఈ కులము నాది, ఈ గోత్రము నాది, నేను ఈ గోత్రానికి చెందినవాడిని, నా కులాన్ని ఎవరనంటే నాకు చాలా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అంటే అభిమానగతమైనటువంటి ఈ మోహం వల్ల ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉన్నాయి. మరి ఆ బుడగ ఎప్పుడు ఫట్మంటుందో తెలియదు. ఇంకా 2-3 బుడగలుగా, చిన్న చిన్న బుడగలుగా కావచ్చు, లేకపోతే అది అంతా విడిపోయే సముద్రం లోపల లీనమైపోవచ్చు. దాని ఆట ఎంతవరకు ఉంటే అది అంతవరకు ఆడి చివరికి దాని లోపలనే లీనమవుతుంది. అంటే ఈ బుడగ అనేది సముద్రానికి సంబంధించింది, సముద్రంలోంచి ఉదయించింది, సముద్రంలోనే ఉంటుంది, సముద్రంలోనే అంతరిస్తుంది, సముద్రంలోనే కలిసిపోతుంది. అప్పుడు నేను బుడగలాకుంటే ఇప్పుడు నేను ఈడు ఉండని చెప్పడానికి ఏముండదాడు దాంట్లో. ఆ సముద్రంలో విలీనమైపోయి ఉంటుంది అది. కావున సర్వమునకు నీవే కారణము. అన్నిటికీ కూడా కారణభూతుడు ఎవడు? పరమాత్మ. ఆ పరమాత్మను నీవే స్వామి, నన్నెందుకు మాయలో పడేసి ఈ విధంగా నేంగా నారదా ఎక్కడి నుంచి వస్తున్నావు, అట్లా ఇట్లా అని అవన్నీ ప్రశ్నిస్తున్నావు. అవన్నీ నీకు తెలియనటువంటి విషయాలు కావు. రజ్జునందు సర్పభ్రాంతి వలె తనను జీవునిగా ఎంచుకున్నట్టు చే మానవునకు భయము కలుగుచున్నది. ఇది ఒక రజ్జు సర్పభ్రాంతి అని అంటారు. అక్కడ చీకట్లో ఒక తాడు ఉన్నది, అది చూస్తే భామ ఏమని భ్రమ చెందాం మనము. చివరికి దీపం తీసుకుని చూస్తే అది తాడి. అంతవరకు పామ అని భ్రమించి మనం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాము. కట్టెలు అందుకోండి, రాళ్ళు తీసుకోండి, దాన్ని చంపేసేయాలి, పాము కరిస్తే చాలా బ్రతికేది కష్టం, అది కోడి త్రాచుపాము లాగా ఉంది అని చెప్పేసి అప్పుడు ఆ భ్రమలో ఉన్నవాడికి దాని బుసలు కూడా వినిపించినట్లే అనిపిస్తుంది. అది ఉస్సు అంటుంది అని అన్నట్టు
వాడు భ్రమిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి అది పామే అనేటువంటి స్థిరమైన జ్ఞానం కలిగింది కాబట్టి దాని కదలినట్లు బుసలు కొట్టినట్టు ఏవేవో ఇవన్నీ కూడా ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఎవరో లాంతరు తెచ్చి లైట్ వేసి దీపం వెలిగించిన తర్వాత అయ్యో అని చెప్పేసి అందరు నవ్వుకుంటారు. ఇది ఒట్టి తాడే, దీన్ని చూసి పాము అనుకున్నాం కదా అని అనుకుంటాం. ఈ జీవితం కూడా అటువంటిదే. ఇన్ని దుఃఖాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవస్థలు, ఇవన్నీ కింద మీద పడలేక భగవంతుడా నేను భరించలేను అని చెప్పేసి ఎన్నో సార్లు చేతులెత్తి ఆయన వేడుకోవడం జరుగుతుంది. ఎన్నో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒకసారి దీప కాంతిలో చూసిన తర్వాత ఇది పాము కాదు, ఇది తాడని తెలిసిపోయిన తర్వాత ఈ జీవితం పరమాత్మని యొక్క దివ్యతత్వంతో కూడుకున్నది. ఇది దేనికి అంటేది కాదు, ఇది ఎవరి అభిమానగ్రస్తమైనటువంటి విషయం కాదు అని తెలిసిన తర్వాత ఎంతో ఆనందము, ఎంతో సుఖము, ఎంతో నిశ్చింత కలుగుతుంది. నిశ్చింత అంటే ఇంకేం లేదు. పాము ఉందంటే చింత. అది తాడు కనిపించింది, ఆ తాడు ఎవరో మనం లాంతర్ తెచ్చే లోపు తీసేసిండ్రు అనుకోండి. తీసేసిన తర్వాత మనం ఏమనుకుంటాము, మన ఇంట్లోకే పోయినట్టుంది ఈ పాము, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుక్షణం కూడా మనము ఇంట్లో ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా ఇది పామే ఉన్నట్టుంది అని చెప్పి అటువంటి ఆలోచన చేసేటువంటి స్థితికి మనం జారిపోతాం. క్రమంగా దాని ఒడిలోపటికి, మాయా ఒడిలోపటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం మాయ ఒడిలోపటినే జీవిస్తున్నాం. కానీ మనకు ఇదంతా కూడా నిజము, సత్యము, శాశ్వతము అనేటువంటి అనేక ఆ ఏవి స్థిర నిర్ణయాలతో కూడుకుని ఉన్నాం మనం. ఈ స్థిర నిర్ణయాలు ఒకనాడు పటాపంచలైపోయేటువంటి సమయం వస్తుంది. అప్పుడు మనం అయ్యో వీటి కోసమా ఇంత భ్రమించి జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకున్నామని చెప్పి అనుకునేటువంటి స్థితి ఒకనాడు ఏర్పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కావచ్చు, ఎప్పుడు కాకపోతే ఇంకో జన్మలో కావచ్చు. అది మాత్రం తథ్యం, అది ఖాయం, అది నిజం. చిన్మయ జ్యోతి స్వరూపుడవగు నీవే అందరి శరీరములందుండి వారి బుద్ధులను ప్రకాశింపజేస్తున్నావు. ఈ కారణమున నీవే అందరకును ఆత్మవై ఉన్నావు. రజ్జువునందు సర్పభ్రాంతి వలె అజ్ఞానము చేతనే నీ యందు సమస్త జగత్తు కల్పన చేయబడుతున్నది. పరమాత్మలో బట్నే ఈ విశ్వకల్పన జరిగింది. ఇది అంత పరమాత్మ తత్వం అయితే మనం ఏమనుకుంటున్నాం, ఇది విశ్వం అనే భావన లోపల మనం ఉన్నాం. ఉండడానికి కావలసినటువంటి మాయాశక్తి యొక్క ఇది విశ్వరూపం అంతా ఉంది కాబట్టి మనం అట్లా అనుకుంటున్నాం. కానీ నీ యొక్క జ్ఞానము కలుగుటతోడనే అది అంతయు నీ యందే లీనమగుచున్నది. అంటే భగవద్జ్ఞానం కలిగిన వానికి భగవంతుడి లోపలనే అంతా లీనమైపోతుంది. ఇంకేం లేదు, ఆయనకు వేరుగా ఏం లేదనేది తెలిసిపోతుంది. కాబట్టి సదా జ్ఞానం కోసమై అభ్యాసం చేయాలి మానవుడు, సదా అభ్యాసం చేయాలి. చూడండి, దీంట్లో ఆధ్యాత్మ రామాయణంలో ఇన్ని విషయాలు సవిస్తరంగా చెప్పబడ్డాయి. నారదుడు రావడము, నారదుడు ఇంత ప్రసంగం చేయడం, దీంట్లో ఎన్నో విషయాలు మనకు ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఉన్నాయి. మన జీవితాలేంటి, ఈ జీవితాల్లో మనం నమ్ముకున్నవేవి, మనకు తోడై ఉండేవేవి, మనం వీటి ద్వారా సంతోషాన్ని పొందగలమా అని చెప్పి అనేక విషయాలు మనను ప్రశ్నింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. అప్పుడు మనకు ఆలోచనింపజేసేటువంటి ఒక చైతన్యం మనలో ఉద్బుద్ధమైపోయిన తర్వాత దాని యథార్థ స్వరూపం కూడా అట్లే కాలాంతరంలో మన హృదయంలోనే భాషిస్తుంది, లేదా ఇప్పుడే భాషించవచ్చు. మరి ఆ జ్ఞానప్రాప్తి ఎట్లా కలుగుతుంది అంటే, నిరంతరము మీ పాదాలని భక్తియుక్తులై ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్లకు, నీ పాదాలపైన భక్తి కలిగినటువంటి వాళ్లకు అటువంటి జ్ఞాన ప్రకాశం అనేది, అటువంటి లాంతరు జ్యోతి లభిస్తుంది, సత్యము బయటికి వస్తుంది. కావున ఎవరు భక్తియుక్తులో వారే వాస్తవముగా ముక్తికి పాత్రులు. ముక్తి ఎవరికి లభిస్తుందంటే, భక్తి ఎవరి దగ్గర అయితే ఉందో సమృద్ధిగా వారికే, అప్పుడే కాకుండా ఇంకా కొద్ది సమయానికైనా కూడా ముక్తి ప్రాప్తిస్తుంది. ఆ భక్తి తీవ్రతను బట్టి అది ఆ సమయం ఏర్పడుతుంది అన్నట్టు. వాళ్ళకి దివ్యతత్వం అవగతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నారదుడు అంటున్నాడు, స్వామి ఏమిటి నన్ను ఈ విధంగా గౌరవిస్తున్నారు? నేను మీ భక్తులకు దాసుని, మీకే కాదు మీ భక్తులకు కూడా నేను, వాళ్ళ దాసులకు కూడా దాసునికి కూడా దాసుని, నేను దాసుని.
కావున మీరు నన్ను మోహింపజేయ చూడక నా యందనుగ్రహం చూపుడు. ఇట్లా నన్ను మోహింపజేసేటువంటి ప్రయత్నం చేయొద్దు తండ్రి. నీ మోహం లోపట పడి నేను ఎక్కడనో వెళ్ళిపోతాను. అటువంటి దుస్థితి నాకు కల్పించకు అని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు. నా పట్ల అనుగ్రహం చూపు. నీ నాభికవనం నుంచి ఓ దేవా ఆవిర్భవించినటువంటి బ్రహ్మ నాకు తండ్రి. కావుననే నేను నీకు మనమడను. రాఘవా నీవు భక్తుడనగు నన్ను రక్షింపుము. నీలోంచి ఆ బృహత్తత్వము, బ్రహ్మతత్వము, విస్తారితమైనటువంటి తత్వము, సృష్టి తత్వము నీ నాభిలోంచి వెలువడి ఈ విశ్వ సృజనకు కారణమైంది. ఆ దాంట్లోంచి వెలువడినటువంటి ఒకానొక ఆ బ్రహ్మ కొడుకుని నేను, మీకు మనమణ్ణి. కాబట్టి మనమణ్ణే కాదు, భక్తుణ్ణి కూడా. కాబట్టి నన్ను ఏ విధంగానైనా మీరు రక్షించాలి. రక్షించడం అంటే అజ్ఞానం నుంచి, అజ్ఞానం తొలగించడమే రక్షణ. అజ్ఞానాన్ని తొలగించండి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు నారదుడు. ఈ విధంగా దీంట్లో మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నారదుని అంతటి వాడే ఎంత భక్తి తత్పరుడయ్యాడు, ఎంత భక్తికి వశుడయ్యాడు. అందుకోసమే ఆయన నిత్యముక్తుడుగా, ఈశ్వర కోటిలోని వాడుగా వెలుగొందుతూ సకల లోకాలకు పూజ్యుడై తాను దేహం ధరించాలనుకున్నా వలదనుకున్నా రెండు ఆయన చేతిలో ఉండిపోయేటువంటి సామాగ్రిగా మారాయి. ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఉదయం పూట ఈ ఆవలింతలు ఎక్కువగా ఉన్నాయి, క్షమించండి. నారదుడు ఈ విధంగా ప్రణామాలు చేశాడు. చేసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాడు. ఎందుకు రాలుస్తున్నాడు అనంటే ఆ దివ్యతత్వము, బ్రహ్మాది దేవతలకు దురవగాహమైనటువంటి ఆ మహత్తత్వము తన ముందు ఆకృతి ధరించి నిలబడి ఉంటే దాని యొక్క ఔన్నత్యం తెలియకుండా జీవించే వాళ్ళు ఎంతో మంది ఉంటే ఉండొచ్చుగాక. కానీ నారదుని లాంటి వాళ్ళు అట్లా కాదు. వాళ్లకు ఆ తత్వం యొక్క స్వరూపావగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరం అంతా పులకించిపోయి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు జాలువారుతూ ఉన్నాయి. రఘుకులోత్తమా నన్ను బ్రహ్మ మీ యుద్ధకు పంపినాడు. స్వామి, మీ దగ్గరికి బ్రహ్మదేవుడు నన్ను పంపిస్తే వచ్చాను. నీ అవతారము రావణుని వధించుట కొరకే జరిగినది. ఎందుకు వచ్చావు? నీ అవతారం ఎందుకు ధరించావు? ఈ భూమిపైకి నువ్వు రావడానికి కారణం ఏమిటిది అంటే రావణాసురుని వధ కోసమే. ఆ సకల లోక భయంకరుడైనటువంటి రావణాసురుని హరించడానికే నువ్వు వచ్చావు. కానీ ఈ దశరథుడు నిన్ను రాజ్యపాలనకు అభిషిక్తుని చేయాలనుకుంటున్నాడు. ఈయననేమో మార్గం, నువ్వు వెళ్లే మార్గానికి ఆటంకం, రాజ్యాభిషేకం చేయాలని అనుకుంటున్నాడు. రాఘవా, నీవు రాజ్యపాలనమునందు నిరతుడవై రావణ సంహారము గావించనిచో భూభారం బాపుటకు మీరు చేసిన భాష ఏమగును? మీరు ఈ రాజ్యపాలన చేసుకుంటూ ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ పోతూ ఆ వచ్చిన విషయాన్ని మర్చిపోతే రావణాసుర సంహారం ఎవరు చేస్తాడు? ఈ భూభారాన్ని ఎవరు తొలగిస్తారు? మీరిచ్చినటువంటి మాట ఏమైపోతుంది? కానా శ్రీరామా, నీవు నీ ప్రతిజ్ఞను సత్యము గావింపుము. నీవు సత్యప్రతిజ్ఞుడవే కదా. నీవే ప్రతిజ్ఞుడవు. నీవే సత్యము. నీ మాటయే సత్యము. నీ అవతరణమే సత్యము. సమస్తము సత్యమైనటువంటి వాడివి. నీవు ఏ పనికి వచ్చావో నీకు తెలియదని నేను అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అవుతుంది అంటే ఈ వచనాలన్నీ విన్నాడు. తత్సత్యం కురు రాజేంద్ర సత్యసంధస్త్వమేవ హి స్తుత్యై తద్గదితం రామో నారదం ప్రాహ సస్మితం. నారదుని వచనాలు అన్ని, ఈ మాటలన్నీ విన్న తర్వాత శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్విండు. ఆయన చిన్నగా నవ్విండు. శృణు నారద, ప్రతిజ్ఞాతం చేయత్పూర్వం కరిష్యే తన్న సంశయ. నారదా, వినుము. నాకు తెలియని విషయం ఉందనుకొని చెప్తున్నావా నువ్వు? ఇంతకు ముందు నేను చేసిన ప్రజలను అవశ్యము నిలుపుకొందును. ఇందు ఎట్టి సంశయము లేదు. నేను మానవుని ఏదైనా మర్చిపోయాను అని అనుకుంటున్నావేమో. అన్నీ దానికి కావలసినటువంటి హంగులన్నీ సమకూర్చే వచ్చాను. సమకూర్చే ఉన్నాయి, సమకూర్పబడి ఉన్నాయి. కాబట్టి నువ్వేమీ చింత చేయవలసినటువంటి అవసరం లేదు. అనుమానం ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు.
కింతు కాలానురోధేన తత్తత్ ప్రారబ్ధ సంక్షయాత్ హరిష్యే సర్వభూభారం క్రమేణ అసుర మండలం. కానీ కాలక్రమమున ఎవరెవరి ప్రారబ్ధము క్షీణించును ఆయా దైత్యులను మాత్రమే సంహరించు క్రమముగా ధరణీ భారము తగ్గించదను. ఎవరి కాలం ఎప్పుడు తీరుతుందో తెలుసు, వాడని అప్పుడే పంపిస్తాను, లోకశాంతిని కల్పిస్తాను, ప్రార్థించే సాధు సజ్జనులకు సుఖాల్ని ప్రసాదిస్తాను, తగ్గిస్తాను. రావణస్య వినాశార్థం గంతా దండకావనం చతుర్దశ సమాస్తత్ర శుషిత్వా మునివేష దృక్. నేను మునివేషధారి అయి దండకారణ్యానికి రేపే ప్రయాణం అయిపోతున్నాను. అచ్చట 14 ఏండ్లు మునివేషం దాల్చి ఉంటాను. దుష్టుడగు రావణుని యొక్క సీతాపహరణం అయిన తర్వాత అది నెపంగా చేసుకొని వాణ్ణి సకుటుంబంగా వాణ్ణి నశింపజేస్తాను అని శ్రీరాముడు నారదునితో చెప్తున్నాడు. సీతామిషేణతం దుష్టం సకులం నాశయామ్యహం ఏవం రామే ప్రతిజ్ఞాతే నారద ప్రముమోద. రాముడు ఇట్లా ప్రతిజ్ఞ చేసిన వెంబడే పుత్రమిత్ర బంధు పరివారాలతో కూడినటువంటి రావణాసురుణ్ణి సంహారం చేస్తా అని ప్రతిజ్ఞ చేసి చెప్పిన తర్వాత నారదుడు ఎంతో సంతోషించాడు. శ్రీరామునికి ఆ తర్వాత ముమ్మారు ప్రదక్షిణలు చేసి దండ ప్రణామములు ఆచరించి అతని ఆజ్ఞముని ఆకాశ మార్గమున దేవలోకమునకు వెడలిపోయెను. ఈ విధంగా రాముడు ప్రతిజ్ఞా వాక్యాలు విన్న తర్వాత నారదుడు చాలా సంతోషించాడు. మీకేదో తెలియదు, మర్చిపోయేదేమో చెప్పాలని బ్రహ్మదేవుడు పంపిస్తే వచ్చాం కానీ మా పిచ్చి కాకపోతే నీకు మరిపెప్పటిది ఎక్కడిది, ఎరుక మరుపులకు అతీతుడైనటువంటి వాడవు. మేము అప్పుడే తెలిసిందంటాం, అప్పుడే తెలియలేదంటాం, అప్పుడే మర్చిపోయినామని అంటాం. అట్లా కాదు కదా నువ్వు అని చెప్పేసి సంతోషంతో 3 సార్లు శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణం చేసించి దండ ప్రణామాలు చేసి స్వామికి ఇక ఆయన దేవలోకానికి వెళ్ళిపోయాడు. జ్యోతిర్మయ స్వరూపంతో ఈ భూలోకం నుంచి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శ్రీరామచంద్ర సంవాదం పఠతి శృణోతి సంస్మరేద్వాయో నిత్యం ముని వరరామయో సభక్త్యా సంప్రాప్నోత్యమర దుర్లభం విమోక్షం కైవల్యం విరతి పురస్సర క్రమేణ. ఈ శ్రీరామచంద్ర నారద సంవాదమును నిత్యము భక్తితో పఠించువాడు, ఆలకించువాడు, స్మరించువాడు సంసారమునందు విరక్తిని పొంది తత్ఫలముగా దేవతలకును అత్యంత దుర్లభమైన కైవల్య మోక్ష పదమును పొందును. అంటే ఈ నారద సంవాదం, నారదుడు చెప్పిన విషయాలు, రాముడు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా విన్నవాడు గాని, తెలుసుకున్నవాడు గాని, చెప్పినవాడు గాని, దాన్ని మననం చేస్తూ స్మరిస్తూ ఉన్నటువంటి వాడు గాని కైవల్యం అనేటువంటి మోక్ష పదాన్ని పొందుతాడు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దీంట్లో ఉండే స్తోత్రాలని నేను ఇప్పటి వరకు రాసేవి అయితే పెడతా కానీ మీరు ఒక ఆధ్యాత్మ రామాయణాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన. మీరు ఎంతవరకు పాటిస్తారో చూద్దాం. మరి ఈరోజు పరశురామ స్తుతి పెట్టమన్నారు, పెడతాను. ఇది నారద స్తుతి, ఇది కూడా చాలా పుణ్యఫలప్రదమైంది. కాబట్టి ఈ స్తుతులన్నిటితో కూడుకున్నటువంటి ఈ పుస్తకమే మీ ఇంట్లో ఉంటే మీరు అప్పుడప్పుడు తిరగవేస్తూ ఇష్టం ఉన్నదల్లా చదువుకుంటూ మిమ్మల్ని తరింపజేయడానికి ఒక అవకాశం ఇస్తున్నందుకు ఆ పుస్తకానికి, ఆ గ్రంథానికి ప్రణామాలు అర్పించి ముందుకు సాగండి. ఒక పుస్తకం తెచ్చి ఇంట్లో ఉంచుకోండి అని నేను సూచిస్తూ ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మీరు వీలైనంత వరకు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి, సమయం లేనప్పుడు మనం ఇబ్బంది పడేదానికంటే సమయం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. ఈ పరశురామ ప్రార్థన గురించి కానీ, నారదుడు వచ్చి మళ్ళీ అవతార తత్వాన్ని గురించి శ్రీరామునికి తెలిపినటువంటి ఈ అంశాన్ని గురించి మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, సంశయాలు అన్ని కూడా ప్రకటించండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. ఒక్క నిమిషం. సత్యవాణి గారు ఒక్క నిమిషం అండి. ఏం లేదు గురుగారు, ఇప్పుడు రాముడు ఆయన మానవుడిగా ఉంటేనే రావణాసురుణ్ణి సంహరించడానికి అవుతుంది కదా.
ఆయన అవును. మరి ఆయన మరి నారాయణమూర్తి అని సీతాదేవి లక్ష్మీ అవతారము అని లక్ష్మీదేవి యొక్క అవతారమే సీతాదేవి అనే విషయాన్ని ఇప్పుడు నారదుడు వచ్చి అక్కడ సంభాషించి ఆ డిస్కషన్ చేయడం వల్ల రాముడికి ఇంకా అదే కాక అంతకు ముందు పరశురాముడు ఆయన ఇదే చేశాడు, నారదుడు అదే చేశాడు. అంటే ఇప్పుడు నువ్వు అహల్యాదేవి అదే చేసింది. అని చెప్పడమే జరుగుతోంది కదా ఎంతసేపును. అవును. అలాంటప్పుడు అలాంటప్పుడు ఆయన నేను దేవుణ్ణి అనే దీనిలోనే ఉండడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది కదా మానవుడిగా అవును. ఎలాగా ఉన్నట్టు. ఆ, అది అందుకోసమే నేను చెప్పాను, అది లోకాదర్శమైనటువంటి రామాయణము. ఇది భక్తజనుల కోసం, భక్తుల కోసం మాత్రమే ఈ ఆధ్యాత్మ రామాయణం, అందరి కోసం కాదు ఇది. ఆహాహా. లోకానికి ఏదో ఆదర్శం చెప్పాలి, లేకపోతే ఇది చూపించాలి, దీని ద్వారా ఇట్లా అని చెప్పేటువంటిది కాదు. అది యథార్థమైనటువంటి రామాయణము. ఇది భక్తజనుడు తరించడం కోసము రాముని యొక్క మహత్తత్వాన్ని మనం కూడా ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా రాముడు మానవుడే అని అనుకుంటే బాగుండదు. భక్తులు తరించడానికి ఆయన సాక్షాత్తు రామతారక పరబ్రహ్మ స్వరూపమని శివుడు పార్వతికి చెప్పిన సందేశాన్ని మనం తెలుసుకుని మనం తరించడానికి ఈ రావణాసుడు ఆయనను గురించి ఆయన తెలుసుకుంటే రావణాసురుడు ఎట్లా చనిపోతాడు అనేటువంటి సంశయము లేకుండానే వాల్మీకి రామాయణం చెప్పాడు. ఇది భక్తజనుల యొక్క ఉద్ధరణ కోసం చెప్పినటువంటిది. రాముడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని మనం తెలుసుకొని భజించాలి, మనం తరించాలి అని మన కోసం అంటే భక్తుల కోసం చెప్పినటువంటి విషయం ఇది. అంటే రాముడికి తెలుసు అన్నమాట. అంటే ఆయనే అవతారంగా వచ్చి ఆయన అవతారం ఎత్తినందుకు గాను ఆయనకి అన్ని విషయములు తెలుసు. అసలైతే మన ముందర యాక్ట్ చేస్తున్నారు ఆయన, నేను మనిషిని మన అని. ముందు యాక్షన్ చేయడం కాదు, మన ముందు యాక్షన్ చేయడం. మళ్ళీ మీరు ఎట్లా అనుకోకండి, ఆయన తత్వము మాయా లేదు సమాశ్రయం. ఆయన యాక్ట్ చేయడం కాదు. యాక్ట్ చేస్తే కూడా అది యాక్ట్ చేస్తే తనకు లోపల తెలిసి బయట యాక్ట్ చేసినంత మాత్రం చేత ఆ వరప్రభావం పొందినటువంటి రావణాసురుడు ఏ విధంగా చనిపోతాడు, అది యాక్ట్ చేయడం కాదు. ఆ అది రామాయణము, వాల్మీకి రామాయణము అది వేరు. అది జరిగినటువంటి కథా వృత్తాంతం. అది సాక్షాత్తుగా బ్రహ్మదేవుని వరప్రసాదం చేత, సరస్వతి అనుగ్రహం చేత వాల్మీకి మహర్షి దర్శనం చేత రచించాడు. ఆయన దర్శించి రచించాడు, ద్రష్ట మహాముని. ఇక్కడ సాక్షాత్ పరమశివుడు చెప్తున్నది ఏమిటంటే రాముడు అనేది పరబ్రహ్మ స్వరూపం అని మీరు భావించండి, ఆ విధంగా తరించండి అని భక్తజనుల కోసం చెప్తున్నాడు. అర్థమైంది. ధన్యవాదాలు గురువు గారు, క్షమించాలి. అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం పరిశీలన, పరిశోధన, విచారణ మనం చేయాలి. అవునవును, అర్థమైంది. ధన్యవాదాలు. సంతోషం. మంచిది. ఇంకా ఎవరైనా? ఇప్పుడు నమస్కారం గురుగారు. నారదుడు వినిపిస్తుందా గురుగారు? నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. అయితే చిన్నప్పటి నుంచి అంటే తెలుసో తెలియకో నేను మామూలుగా సినిమాల్లో మూవీస్ లో చూడడమే తప్ప రామాయణము నిజంగా చదివింది లేదు, విన్నది లేదు గురుగారు. ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ అంటే సినిమాలో చూసి చిన్నప్పటి నుండి అదనమాట, అయ్యో రాముడు సీతమ్మని అడవిలో వదిలేశాడు, అయ్యో రాముడు సీతమ్మని తీసుకొచ్చినా కూడా మళ్ళీ రావణుని చంపి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆమెను అగ్ని ప్రవేశంకి పంపించాడు, లేదంటే తీసుకొచ్చేవాడు కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ అనుమానము, అంటే ఇలాంటి అన్ని సందేహాలు కొంచెం ఉండేవన్నమాట. అయితే మా పాప ఇప్పుడు 5 years. ఆధ్యాత్మ రామాయణం ఇప్పుడు మీరు స్టార్ట్ చేశాక కొన్ని రోజులు, ఒక 2-3 days తను విన్నదనమాట. పాప, చిన్న పాప, 5 years పాప. తను క్వశ్చన్ రైజ్ చేస్తుంది నన్ను. అంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. లైక్ సీతమ్మనే కదా అమ్మవారు అంటే సీతమ్మనే కదా, పార్వతీదేవి అంటే సీతమ్మనే కదా, మళ్ళీ పార్వతీదేవి శివయ్యని ఎందుకు అడుగుతుంది క్వశ్చన్, అసలు ఏం తెలియనట్టు అని తను అడుగుతుంది నన్ను. అంటే మీరు ఆ క్లారిటీ నాకు ఇచ్చారు, మాకు ఇచ్చారు, బట్ చిన్న పాప కూడా క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించడము చాలా మంచిది అంటే నాకు అనిపించింది అనమాట. ఒక చిన్న పాప అంత అర్థం చేసుకొని అడుగుతుంది క్వశ్చన్, తనే రైజ్ చేస్తుంది. అంటే మనకు పెద్దవాళ్ళకి ఎలా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో చిన్న పిల్లలకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది నేర్పించడం చాలా ఇంపార్టెంట్
అంటే రామాయణం అనేది ఒక చిన్న అంటే లైక్ ఒక సినిమా లాగా కాకుండా అదొక అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ అది. అంటే ఎలా ఒక మనిషి అనే వ్యక్తి అంటే పుట్టిన తర్వాత ఒక మనిషి ఎలా జీవించాలి అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. పార్వతీదేవియే సీతమ్మ అయినప్పుడు సీతమ్మనే ఎందుకు పార్వతీదేవియే ఎందుకు ఇలా అడుగుతుంది అనేది అంటే మన కోసమే. మీరు చెప్పారు కదా, లేదు ఇదంతా తెలుసుకోవడం మన కోసమే చెప్తున్నారు. పార్వతీదేవి శివయ్యని ఈ క్వశ్చన్స్ అన్ని మన కోసమే అడుగుతున్నారు, శివయ్య మన కోసమే ఇవన్నీ చెప్తున్నారు అని తనకు చెప్తే, ఓహో అవునా, అంటే అంత అండర్స్టాండింగ్ పిల్లల్లో ఉంది. జస్ట్ మనం చెప్పడమే పిల్లలకి. అవును. అయితే పిల్లలు అంటే మనకు పిల్లలు వాళ్ళు గాని అనేక జన్మల సంస్కారాల్ని వెంబడి తీసుకొని వచ్చి ఉన్నటువంటి వాళ్ళు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మన కళ్ళ ముందు పుట్టారు పెరుగుతున్నారు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ సంస్కారాలను ఏవైతే తీసుకొని వచ్చారో ఆ సంస్కారాలకు అనుగుణంగా మనం వాళ్ళకు దారి చూపించగలిగినట్లయితే వాళ్ళు ఈ జగత్తుకు ఒక వెలుగును వెలిగిస్తారు. అవును గురుగారు, కరెక్ట్. సంతోషం. అది గురుగారు నేను చెప్పాలనుకున్నాను. సంతోషం తల్లి, సంతోషం. నమస్కారం గురువు గారు. ఈ నమస్తే. ఆధ్యాత్మిక రామాయణంలో నాకు బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రతి ఘట్టంలోనూ కూడా ప్రతి వాళ్ళు శ్రీరాముడిని దర్శించిన ప్రతి వాళ్ళు కూడా ఆయన యొక్క పరమాత్మ తత్వం గురించే భావిస్తున్నారు, పరమాత్మ తత్వం గురించే మాట్లాడుతున్నారు తప్పించి, గతంలో మనం రామాయణం కథలో చెప్పుకున్నట్లుగా పైన రాముడు ఈ దుస్తులు వేసుకున్నాడు, అరణ్యానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఈ విషయాలు లాంటివి వాళ్ళు ఏ సందర్భంలోనూ కూడా ఎక్కడా చర్చించట్లేదు. మొత్తం అంతా కూడా ఆయన పరమాత్మత్వము, ఆయన ఇదే గురించే మాట్లాడుతున్నారు. ఎవరు దర్శించిన నారదుడు గాని, పరశురాముడు గాని, కౌసల్య గాని, ఎవరైనా తల్లి దశరథ మహారాజు, వశిష్ఠుడు వాళ్ళు అందరూ కూడా. అందుకేనేమో దీనికి ఆధ్యాత్మ టైం ఉంటే ఆడియో సరిగ్గా లేదు అరుణ అనేది. అరుణ 2 లైన్లు